టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ డిఎస్సి పరీక్షల మధ్య 4 వారాలు కనీస సమయం ఉండాలని తీర్పునిచ్చింది హైకోర్టు. మార్చి 15 నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్కరోజు గ్యాప్లో స్టూడెంట్స్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. దీంతో టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షలకు 4 వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ డిఎస్సి పరీక్షల మధ్య 4 వారాలు కనీస సమయం ఉండాలని తీర్పునిచ్చింది హైకోర్టు. మార్చి 15 నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్కరోజు గ్యాప్లో స్టూడెంట్స్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. దీంతో టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షలకు 4 వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.